తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బల పరీక్ష ప్రారంభమైంది. బల పరీక్ష తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రతిపాదించారు. విజయ్ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇప్పటికే విసికే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ మద్దతుగా నిలబడ్డాయి. విజయ్ కు మద్దతుగా ఓటు వేయాలని అన్నాడీఎంకే రెబల్ వర్గం నిర్ణయం తీసుకోగా, విజయ్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పళనిస్వామి వర్గం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ బల పరీక్ష ప్రారంభమైంది. బల పరీక్ష తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రతిపాదించారు. విజయ్ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. తమిళనాడు రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఇవాళ బల పరీక్ష నిరూపణకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీలో సమావేశమైన కాసేపు క్రితమే తమిళనాడు అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా సమావేశమైంది. ఈ నేపథ్యంలోనే బల పరీక్ష ప్రతిపాదనను సీఎం విజయ్ ప్రతిపాదించారు. అంటే టీవీకేకు మద్దతుగా విసికే, సిపిఐ, సిపిఎం, ఐఎంయు ఆల్రెడీ మద్దతు ఇచ్చాయి. దీనికి సంబంధించి దాదాపు 117 మంది అభ్యర్థులు కూడా మద్దతు ఇచ్చినట్టు కూడా ప్రకటన చేసిన విషయం ఇది తల్లి. అయితే దీనికి సంబంధించి ఈ టీవీకే విధానాన్ని ఏకీభవిస్తూ ఏఐఏడిఎంకేలో ఒక వర్గం, షణ్ముగ వర్గం మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలిసింది. అయితే ఏఐఏడిఎంకేలో మాత్రం అన్నాడీఎంకేలో రెండుగా చీలి దాదాపు పళనిస్వామి మద్దతుని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పళనిస్వామి విధానాన్ని వ్యతిరేకిస్తూ షణ్ముగం టీవీకి ఎక్కువ మద్దతు ఇచ్చినట్టు కూడా తెలిపారు. దానికి సంబంధించినటువంటి దాదాపు 29 మంది ప్రతినిధులు టీవీకి ఎక్కువ మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలిపారు. దీంతో టీవీకి దాదాపు 147 సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ మద్దతు సంబంధించినటువంటి కార్యక్రమం ఇవాళ అసెంబ్లీలో కొనసాగుతా ఉంది. మనం కూడా చూడొచ్చు, అసెంబ్లీలో ఈ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల విధానాలు, వాటి తీర్మానాలు ఇవన్నీ కూడా ప్రతిపాదిస్తూ ఏకీభవిస్తూ వస్తున్నారు. అయితే పళనిస్వామి వర్గం మాత్రం టీవీకే విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పి కూడా తీర్మానించారు. దానికి సంబంధించినటువంటి విధానం కూడా కొనసాగుతోంది. అసెంబ్లీలో పార్టీల వారీగా ఇవాళ మద్దతు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. మరో కాసేపట్లో బల నిరూపణ పూర్తి అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. యమున. థ్యాంక్ యూ రవివర్మ.